హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అటుకుల పాయసం కోసం కావలసిన పదార్థాలు: అటుకులు, చక్కెర, చిన్న సగ్గుబియ్యం, వీటినే మోతి సగ్గుబియ్యం కూడా అంటారు, నెయ్యి, యాలకులు, పాలు. ముందుగా మనం పాలు వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడయ్యాక ఒక కప్పు అటుకులు వేసుకొని వేయించుకోవాలి. ఈ అటుకులు బాగా వేగనివ్వాలి. వేగాక ఇవి కొద్దిగా ఉబ్బుతాయి. వేయించిన అటుకులు తీసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మనం అటుకులు తీసుకున్న కప్తోనే హాఫ్ కప్ వరకు సగ్గుబియ్యం తీసుకొని వేయించుకోవాలి. ఈ సగ్గుబియ్యం కూడా బాగా వేగాక ఉబ్బుతాయి. ఇలా బాగా వేగిన సగ్గుబియ్యంలో 4 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యాక వేయించిన అటుకులు అందులో వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం అటుకులు బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత దానిలో 2 కప్పుల వరకు పాలు పోసుకోవాలి. ఇలా కొద్దిగా చిక్కబడ్డాక హాఫ్ కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. మనం తినే తీయదానాన్ని బట్టి చక్కెర అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దానిలో ఒక 2 యాలకులు తుంపి వేసుకోవాలి. పాయసం ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దింపేయాలి. ఇది చల్లబడ్డాక దగ్గర పడుతుంది, చాలా చిక్కగా అవుతుంది.